ఉమ్మడి మెదక్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. పొగమంచుకు తోడు కాలుష్యం తోడవడంతో మంచు దట్టంగా వ్యాపించింది. ఇక గాలి నాణ్యత రోజు రోజుకి పడిపోతుండటంతో సంగారెడ్డి జిల్లాలో ఎయిర్ క్వాలిటీ 225కి చేరుకుంది. ఇక పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్నారు. NH 161, NH 65, NH 44 పై వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము మరిన్ని వివరాలు అందిస్తారు. రాము అండి, గుడ్ మార్నింగ్. ఉమ్మడి మెదక్ జిల్లాలో పొగమంచు ఊటిని తలపించేలా ఉందని చెప్పవచ్చు. చలి తీవ్రత రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. దీంతో పాటు ఉదయం 8 గంటల నుంచి 8 గంటల వరకు అయితే రహదారి కనిపించని పరిస్థితి అయితే ఉంది. ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ యొక్క పొగమంచు కారణంగా జిల్లాలోని సంగారెడ్డి జిల్లాలో అయితే ప్రస్తుతం అయితే 225కి అయితే ఎయిర్ క్వాలిటీ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పొగమంచుకు తోడు కాలుష్యం అవడంతో ఈ దట్టంగా ఈ యొక్క మంచు కమ్మేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రహదారి కనిపించకుండా ఈ దట్టమైన పొగమంచుతో ప్రయాణించే ప్రయాణికులు కనీసము దారి కనిపించలేని పరిస్థితులు కూడా లేకపోతుంది. అయితే ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోవడంతో అదే విధంగా దీనికి తోడు చలికాలం కావడంతో కూడా ఈ చలి తీవ్రత రోజు రోజుకు ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు. దీంతో బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు అయితే ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకునే ఎంప్లాయీస్ కూడా నరకయాతన, ఈ ప్రయాణం చేయాలంటే నరకయాతన తయారైందన్నట్టుగా అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగమంచు ముఖ్యంగా రహదారులపైనే పొగమంచుతో ఈ యొక్క వచ్చే వాహనాలు కూడా కనిపించకపోవడంతో డ్రైవర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. 8:30 అయినప్పటికీ ఈ యొక్క వాహనాలకు లైట్లు వేసుకొని నడిపే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దీంతో ప్రమాదాలు కూడా ఎక్కువ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నాందేడ్ హైవే కావచ్చు, అదే ముంబై హైవే కావచ్చు, అకోలా రహదారి కావచ్చు, దీనిపైన ఎందుకంటే కొన్ని వేల సంఖ్యలో ఈ వాహనాలు అయితే వెళ్తున్నప్పటికీ ఈ యొక్క పొగమంచు దట్టంగా ఉండడంతో వాహనదారులు కూడా ఈ యొక్క 9 గంటల వరకు కూడా సైడ్కు పెట్టుకొని ఈ వాహనాలను సైడ్కు పెట్టుకొని వెళ్లే పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో అక్కడ ఉద్యోగస్తులు కావచ్చు, ఉదయం లేచి రైతులు కూడా 6 గంటలకే తన పొలం వద్దకు వెళ్లి పనులు చేసుకునేటటువంటి పరిస్థితులు ఉండేను. కానీ ఈ పొగమంచు, ఈ చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో కానీ వారు కూడా బయటకు వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే దట్టమైన పొగమంచుతోని రహదారులన్నీ కమ్మేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాము.